Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే మహాగారు. నమస్తే ఉషా. చాలా మంది స్మోకింగ్ అలవాటు ఎవరికైతే ఉంటుంటుందో సిగరెట్ తాగే వాళ్ళు మానేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది మానేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ వల్ల అవ్వదు, అడిక్షన్లా అయిపోతూ ఉంటుంది. అవును, మానేయాలి అంటే ఎటువంటి టెక్నిక్స్ ఉన్నాయి అంటారు? స్మోకింగ్ అన్నది ఒక ఎగతెగని వ్యాధి. అంటే దేనికైనా ఒక పరిష్కారం ఉంటుంది, కానీ స్వయం కృపారాధన మనకు మనంగా చేసుకునేది ఒక శాశ్వతమైన ఆనందం కాదు. అదో టెంపరీ ఆనందం కోసం స్మోక్ చేస్తారు. చాలామంది దీనికోసం థెరపీస్ తీసుకుంటారు, ఎడిక్షన్స్ అయిపోయిన వాళ్ళు టాబ్లెట్స్ వాడతారు, లేకపోతే దీని నుంచి ఎలా బయటపడాలని వాళ్ళు రియలైజ్ అవుతారు, ఫ్యామిలీస్ కూడా చాలా రియలైజ్ అవుతారు. దీంట్లో మెడికల్ దీనిగా చాలా స్టడీస్ కూడా జరిగినాయి. సో దీంట్లో ఒక జాక్వెల్ అనే ఒక అతను మెడికల్ స్కూల్కి సంబంధించిన ఒక ప్రొఫెసర్ అయినా టెక్నిక్ కనిపెట్టారు. 2015లో కనిపెట్టారు. ఎందుకు కనిపెట్టారు అంటే దీనికోసం వాళ్ళు చాలామంది కొన్ని స్మోకర్స్ అందరినీ కూడా వీటిలోంచి ఈ ఎడిక్షన్ నుంచి ఏదైతే ఉందో టొబాకో ఎడిక్షన్ నుంచి బయటికి తీయడానికి వాళ్ళ ఒక సర్వేస్ ప్రతి ఇయర్ ఒక సర్వే కండక్ట్ చేయడం, వాళ్ళలో వస్తున్న ఏవైతే స్టడీస్ని దాన్ని బయటికి పబ్లిష్ చేయడం అన్నది చాలా జరిగినాయి. దీని మీద సైన్స్ జర్నల్స్ అనేవి చాలా బయటకు వచ్చినాయి. దాంట్లో లాస్ట్ ఇయర్ పబ్లిష్ అయింది ఏంటంటే స్మోకింగ్ ఎస్ టెక్నిక్ అన్నది పబ్లిష్ చేశారన్నమాట. స్మోకింగ్ ఎస్ టెక్నిక్ అంటే ఏంటి అంటే అందరం మానేయాలనుకుంటాము, మానేస్తాము, టాబ్లెట్స్ యూజ్ చేస్తాము, థెరపీస్, కౌన్సిలింగ్స్ తీసుకుంటాం. బట్ ఎట్ సమ్ పాయింట్ మళ్ళీ దాని వైపు మనసు మల్లుతుంది. అలాంటప్పుడు వెనక్కి రావాలి, మళ్ళీ స్మోకింగ్ వద్దు అంటే స్మోకింగ్ అన్నది ఒక ఆనందాన్ని చూస్తారు. ఎవరైతే రియలైజ్ అవుతారో దాని ఇంపాక్ట్ హెల్త్ ఫ్యామిలీ మీద ఎంత పడుతుందో రియలైజేషన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. సో ఈ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ని వాడాక ఎందుకు ఈ టెక్నిక్ ఆయన్ని ఉపయోగించారంటే ఒక అతను వచ్చి ఒక పేషెంట్, సార్ మీరు నాకు చాలా మెడిసిన్స్ ఇస్తున్నారు, బట్ మెడిసిన్స్ ఇస్తున్నవి నా మీదకి ఎంతవరకు ప్రభావితం చూపించట్లేదు, సో ఇచ్చి ఉపయోగం లేదు అని అన్నారట. ఒకసారి ఆయన ఆలోచించాడంట, కరెక్టే ఈయన చెప్పేది కూడా. చాలామంది ఇలాంటి కంప్లైంట్స్ ఏవైతే నికోటిన్ రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్హిబిట్ చేయడానికి, స్టిమ్యులేట్ చేయడానికి, మనం పొగ తాగడానికి పొగాకు ఏదైతే ఉంటుందో మనలో ఉన్న నికోటిన్ దాంట్లో శాతం ఎక్కువ ఉంటుంది టొబాకోలోని. సో మన మైండ్లో కూడాను నికోటిన్ రిసెప్టార్స్ అని ఉంటాయన్నమాట. అంటే ఎప్పుడైతే స్మోక్ చేసేటప్పుడు ఈ పొగ తాగే నికోటిన్ రిసెప్టార్స్ మన మైండ్లో ఉన్నవి రెండు కలిపి ఎలా ఉంటాయి, ఒక ఆనందాన్ని కలిగిస్తాయి అన్నమాట. వాటిని బైండ్ చేయాలి మనం. ఆ స్టిమ్యులేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బైండ్ చేయడానికి బెర్నోక్లిన్ అనే ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు అన్నమాట. బెర్నోక్లిన్ టాబ్లెట్ అందరికీ తెలిసిందే, బట్ స్మోకింగ్ ఎడిక్షన్ ఉన్న వాళ్ళు బయటపడడానికి ఇది జనరల్గా ఇచ్చే టాబ్లెట్, మెడిసిన్. ఇది ఎవరికి స్మోకింగ్ అడిక్షన్ ఎక్కువైపోతుంది, మేము దీంట్లోంచి బయటికి రావాలంటే ఫస్ట్ ఇచ్చే బెర్నోక్లిన్ టాబ్లెట్. ఇది ఏం చేస్తుందంటే మనం పొగ తాగడానికి ఒక రసాయనాన్ని రిలీజ్ చేసేది ఏదైతే ఉంటుందో నికోటిన్ రిసెప్టర్స్ ఆ ఆనందాన్ని ఇంకా ఎక్కువ చేస్తుంది అన్నమాట. ఎందుకు తాగుతారంటే ఒక శాశ్వతమైన ఆనందం అన్నమాట. అది తాగితే దానికి అలవాటు పడిపోతారు అనమాట. సో అందుకే స్మోకింగ్ చేసేవాళ్ళు తొందరగా బయటపడలేరు. మానేయాలనుకుంటున్నాం, మానేయలేకపోతున్నాము అని చెప్పి చాలా చెప్తూ ఉంటారు. సో దాంట్లోంచి బయటపడాలంటే ఆయనకు ఒక ఐడియా వచ్చిందంట. ఏంటంటే వాళ్ళు ఎందుకంటే సర్వేస్ చేసి స్టడీస్ కండక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు చూడాలి ఎలా ఉన్నారు, అసలు ప్రజల్లో ఎటువంటి స్టడీస్ వెళ్ళడం వల్ల దాంట్లో ఈ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ అన్నది చాలా బాగా ప్రభావితం చేసింది. ఎందుకు అంటే దీంట్లో 2 డివిజన్స్ కింద తీసుకున్నారు. స్మోకర్స్ని 2 డివిజన్స్ కింద తీసుకున్నారు. ఒకళ్ళని స్మోక్ చేస్తున్న వాళ్ళని, ఏవైతే థెరపీస్, మెడిసిన్ వాడుతున్న వాళ్ళు ఒకళ్ళు తీసుకున్నారు. ఒక స్మోకింగ్ టాబ్లెట్స్ ప్లస్ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ వాళ్ళని ఇంకో గ్రూప్ కింద తీసుకున్నారు. టాబ్లెట్ వాడే వాళ్ళని ఒక గ్రూపు అండ్ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ ప్లస్ టాబ్లెట్ రెండు వాడేవాళ్ళు. సో ఈ స్మోకింగ్ బెర్నోక్లిన్ టాబ్లెట్ చాలా మందికి పడుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ ఎడిక్ట్ అవ్వకుండా ఆ రిసెప్టార్స్ని బైండ్ చేయడానికి, ఏదైతే ప్రతికూలన స్పందన వస్తుందో వాటిని రానియకుండా ఈ రిసెప్టార్స్ ఏవి ఉన్నాయో ఇవి బైండ్ చేస్తాయి అన్నమాట. అంటే ఆ ఆనందాన్ని ఏదైతే ఇంకా కావాలి, ఇంకా కాల్చాలన్న ఫీలింగ్ వస్తుంది చూడండి, దాన్ని అలా కాకుండా బైండ్ చేస్తుంది అన్నమాట. క్రేవింగ్, ఇట్స్ జస్ట్ లైక్ ఏ క్రేవింగ్. సో ఆ క్రేవింగ్స్ లేకుండా ఆపడానికి ఇంకో గ్రూప్కి ఏమి ఇచ్చారంటే టాబ్లెట్స్ ప్లస్ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ కూడా వాడారు. సో ఈ స్మోకింగ్ ఎస్ టెక్నిక్, ఈ టాబ్లెట్స్ కొన్నాళ్ళకి ది సెకండ్ గ్రూప్లో కూడా ఏం చేశారంటే ఆ ట్యాబ్లెట్ తీసేశారు ఒక 6 monthsకి. ఇది 1 yearలో జరిగిన స్టడీ. ఇది స్మోకింగ్ ఎస్ టెక్నిక్లో వాడే వాళ్ళకి ఒక 6 months తర్వాత ట్యాబ్లెట్ తీసేశారు. వీళ్ళకి ఇది కంటిన్యూ అవుతుంది. బట్ వీళ్ళలో వచ్చే రిజల్ట్ ఏంటంటే గ్రూప్ 1లో వచ్చే రిజల్ట్ ఏంటంటే 35% రికవరీ కనిపిస్తుంది.
బట్ వీళ్ళలో 65-80% రిజల్ట్ కనిపిస్తుంది. ఓకే. ఏంటి స్మోకింగ్ ఎస్ టెక్నిక్ అంటే, ఎప్పుడు ఒక మనిషి స్మోకర్ ఎప్పుడు కూడాను ఎప్పుడు కావాలి స్మోకింగ్ ఎప్పుడు చేయాలనిపిస్తుంది అంటే, తన ఆనందాన్ని ఏదైతే కాలిస్తే వచ్చే ఆనందాన్ని రెండింతలుగా అనుభవించాలనుకునేటప్పుడు స్మోక్ చేస్తూ ఉంటారు. ఓకే. అది తన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు, ఫోన్లో మాట్లాడేటప్పుడు, లేకపోతే ఎక్కువ ఆనంద సమయాన్ని గడుపుతున్నప్పుడు దాన్ని ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయాలన్న సమయాల్లో మాత్రమే స్మోకింగ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. స్ట్రెస్ వల్ల కొంతమంది తీస్తారుంటారు. బట్ ఎక్కువగా చూసేవాళ్ళు సర్వే ప్రకారంగా చూస్తే తన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడు, ఫోన్లో మాట్లాడేటప్పుడు, తనకు ఆనందకరమైన వాతావరణం ఉండేటప్పుడు మాత్రమే సిగరెట్ని స్మోక్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఈ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుందని వాళ్ళు ఒక ఈ స్టడీలో వెల్లడించారన్నమాట. ఎందుకు వెల్లడించారంటే, ఈ స్మోకింగ్ ఎస్ టెక్నిక్లో ఇప్పుడు నలుగురం కూర్చున్నాము, తన ఆనందాని కోసం ఇంకో సిగరెట్ తీసి కాల్చాడు. ఇప్పుడు ఈ టెక్నిక్లో చేయాల్సింది ఏంటి అంటే, తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ సిగరెట్ని ఒక గోడకి ఆనుకొని ఫేసింగ్ టు ద వాల్ అన్నమాట, గోడకి ఎదురుగా నించోబెట్టి ఆ సిగరెట్ని కాల్చాలన్నమాట. ఎప్పుడైతే ఆ క్రేవింగ్ వస్తుందో తను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎవ్వరూ లేని ప్లేస్కి వెళ్ళి ఆ గోడ ఒక ప్లేస్ చూసుకొని ఆ గోడకి తిరిగి తన మొహాన్ని అటుపక్క పెట్టుకొని సిగరెట్ కాలుస్తూ ఉండాలన్నమాట. ఎందుకు ఇది అసలు ఈ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుంది అన్న స్మోకర్స్కి అందరికీ క్వశ్చన్ మార్క్. ఎస్, ఇట్ రియల్లీ వర్క్స్. అంటే ఎలా మహాగారు? ఇప్పుడు ఏదైనా పని చేస్తున్నామంటే ఎవరు లేని ప్రదేశానికి వెళ్ళేది ఎప్పుడు వెళ్తారు మీరు? తప్పు భావన ఉంటే మాత్రమే, అప్పుడు మాత్రమే 4 గోడల మధ్య చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, నలుగురిలో ఉండేటప్పుడు కాల్చేటప్పుడు నీకు ఆ భావన ఆనందం కలిగించే ఏవైతే ఉన్నాయో ఈ భావనలు నీకు ఇంకా రెట్టింపు అవుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి వెళ్ళిపోతారు వాళ్ళు, ప్యాకెట్సే వెళ్ళిపోతుంటాయి. రోజుకి ఎన్ని కాలుస్తారో ఒక లెక్క ఉండదు. ఎప్పుడైతే నీకు నువ్వు ఒంటరిగా ఉండి ఆ గోడని ఫేస్ చేస్తూ కాలుస్తూ ఉంటావో తప్పు భావనే నీలో కల్పిస్తూ ఉంటుంది. అంటే అక్కడ ఫోకస్ అంతా కూడా తప్పు భావన. నేను ఈ సిగరెట్ కాల్చకూడదు, ఎందుకు ఇక్కడికి వచ్చి కాల్చాలి? ఆబ్వియస్లీ నలుగురికి ఎవరికి కనబడకుండా చేస్తున్నానంటే అది తప్పు పని అని అర్థం. సో అలాంటప్పుడు ఆ స్మోకింగ్ ఎస్ టెక్నిక్ ఎప్పుడైతే వన్స్ ట్వైస్ కాకపోయినా అలా వెళ్ళి ఎక్కువ క్రేవింగ్స్ వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళి చేసేటప్పటికి వాళ్ళు వచ్చే భావన ఇదే. సో అందుకని చెప్పి ఆ స్మోకింగ్ ఎస్ టెక్నిక్. అండ్ ఈ సర్వే ఇక్కడతో ఆపలేదు. వాళ్ళు ఏం చేశారంటే, ఇట్స్ ఆల్రెడీ 1 year తీసుకున్నారు కదా, 1 year తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని రీసర్వే చేశారన్నమాట. ఎందుకు అని అంటే, మళ్ళీ వాళ్ళు తిరిగి బ్యాక్ వెళ్ళారా అంటే అడిక్షన్లో నుంచి బయటకు వచ్చారా లేదా అని తెలుసుకోవడానికి కోసం అని చెప్పి సర్వే చేస్తే, ఎవరైతే ఈ నికోటిన్ రిసెప్టార్స్ని బైండ్ చేయడానికి వెర్కులిన్ వాడారో వాళ్ళు మాత్రం తిరిగి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు, అడిక్ట్ అయిపోయారు. 15% బ్యాక్ వెళ్ళి మళ్ళీ స్మోకింగ్ స్టార్ట్ చేశారు. బట్ ఎవరైతే ఈ ఎస్ టెక్నిక్ వాడారో వాళ్ళు 35% మాత్రమే బ్యాక్ వెళ్ళారు. ఇక్కడ మనకు రేషియో ఎంత చూపిస్తుంది, 65%, అంటే ఆల్మోస్ట్ లైక్ డబల్ చూపిస్తుంది. సో ఈ టెక్నిక్ వాడడం వల్ల వాళ్ళ బిహేవియరల్ చేంజెస్ అండ్ నెక్స్ట్ వాళ్ళలో తప్పు చేసామన్న భావన కూడా తగ్గుతుంది. సో దీంట్లో మానేయటం అందరికీ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, అడిక్షన్ టాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో వాడేటప్పుడు ఒకేసారిగా మానేయడం కూడా ప్రమాదకరం, కష్టం కూడా. సో అందుకని చెప్పి మానేయమనగానే వాళ్ళు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వలేరు. సో ఇక్కడ డాక్టర్స్ చేసిన గుడ్ థింగ్ ఏంటంటే, వాళ్ళని ఎన్ని కావాలంటే అన్ని చేయండి, బట్ యూ షుడ్ డూ ద ఎస్ టెక్నిక్. స్మోకింగ్ ఎస్ టెక్నిక్ను వాడి మీకు ఎన్ని కాల్చాలో అన్ని కాల్చండి రోజు మొత్తానికి. అంటే చేయగలరా ఉషా గారు అలాగా? అసలు ఒక ఫీల్ వస్తున్నప్పుడు ఇది దొంగోడి చేతికి తాళం ఇచ్చినట్టు ఉంటుంది ఇప్పుడు. సో వాళ్ళు అది చేయలేకపోయారు. సో అందుకే మీకు కాల్చాలి అని ఎన్ని రోజులు ఎన్ని సిగరెట్లు కాల్చాలన్నా కాల్చండి, బట్ ఆ స్మోక్ చేసేటప్పుడు మాత్రం మీరు స్మోకింగ్ ఎస్ టెక్నిక్ యూజ్ చేసి కాల్చండి అని అన్నారు. సో దానివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కల్పించింది. అండ్ నెక్స్ట్ ఇది కొంతమంది అంటారు, ఈవెన్ కౌన్సిలింగ్స్ తీసుకున్న, టాబ్లెట్స్ వాడినా, కొంతమందికి యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ ఇస్తారు, కొంతమందికి నికోటిన్ ప్యాచెస్ కూడా వాడతారు. ఇలా చాలా చాలా చేసినా కూడా దీంట్లో స్టడీలో తేలింది ఏంటంటే, కొంతమందికి ఇన్ని ఇచ్చినా కూడా వాళ్ళ భావన ఆనందం వితౌట్ యూజింగ్ సిగరెట్ ఆ ఏదైతే ఉందో ఆ భావన వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అంటే మేము ఏం యూజ్ చేసినా కూడా మాకు వర్కౌట్ అవ్వట్లేదు అని అనడానికి, వాళ్ళు కేవలం సిగరెట్ ఎందుకు కాల్స్తున్నారు అంటే, స్మోక్ చేసేది కేవలం ఆనందం కోసం. సో ఈ రోజుల్లో ఎంతమంది దానివల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ కాంప్లికేషన్స్, లంగ్ డ్యామేజ్, తర్వాతనే రెస్పిరేటరీ డిజార్డర్స్, ఊపిరితిత్తుల సమస్యలు, తర్వాతనేమో గొంతు క్యాన్సర్, ఈ టొబాకో యూజ్ చేయడం వల్ల, పాను గుట్కా ఇవన్నీ యూజ్ చేయడం వల్ల పర్ ఇయర్
80 lakhs of people are dying due to cancer. ఓన్లీ స్మోకింగ్. అందులో 15 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ని చూస్తున్నారు. ఒక వెరైటీ కాదు, 15 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్. ఓన్లీ ఈ లంగ్కి సంబంధించిన 15 వెరైటీస్ ఆఫ్ క్యాన్సర్స్ చూస్తున్నామంటే మనం మన బాడీని ఎన్ని రకాలుగా డ్యామేజ్ చేసుకుంటున్నామా. ఒకప్పుడు ఆనందాన్ని కలిగించేవి, బట్ ఆ ఇంపాక్ట్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే క్యాన్సర్ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. ఇలా యాంటీ డిప్రెసెంట్ డ్రగ్స్ వాడడం వల్ల తనను తాను పైకి రాలేరు. అండ్ నెక్స్ట్ హెల్త్ ఇష్యూస్, హెల్త్ కాంప్లికేషన్స్ ఎన్ని అయిపోతున్నాయంటే క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్ళిపోతున్నాం, కానీ మనం ఏదైతే ఉందో ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రాలేకపోతున్నాం. సో అవేర్నెస్ ఎక్కువైంది కాబట్టి ఈ రోజుల్లో మనం ఇప్పుడు ఈవెన్ మూవీకి వెళ్ళినా కూడా ఫస్ట్ మనకు చూపించేది ఏది అంటే అదొక్కటే చూపిస్తారు. సో అవేర్నెస్. ఎందుకంటే కొంతమంది సర్జరీస్కి వెళ్ళేటోళ్ళు, కీమోస్ తీసుకునేటవాళ్ళు, మొత్తం షేప్ ఆఫ్ ద ఫేసే మారిపోతుంది. ఇప్పుడు పాన్, గుట్కాస్, ఈ స్మోకింగ్స్తో పాటు అవి అలవాటు ఉన్నవాళ్ళు ఈ బుగ్గలకు పెట్టి ఇవి చేయడం వల్ల వాళ్ళకి జా లైన్ తీసేటప్పుడు ఓన్లీ త్రూ ద ఏదైతే ట్యూబ్ ముక్కులో నుంచి వేసి వాళ్ళకి ఫుడ్ పంపిస్తారు. సో అది ఎంత నరకంగా ఉంటుందంటే, ఇంకొకటి ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళు అక్కడతో ఆగకుండా ఇంట్లో ఫ్యామిలీ ఉంటారు, అదే స్మోక్ చేసి వచ్చి పిల్లల్ని పట్టుకోవడం, కిస్ చేయడం అని చెప్పి వాళ్ళతో అలానే మాట్లాడుతున్నప్పుడు తాగే వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఎవరైతే వీళ్ళతో కమ్యూనికేట్ అవుతుంటుంటారో పిల్లలు అంటే తాగే వాళ్ళకన్నా పీల్చే వాళ్ళకి హాని ఎక్కువ ఉంటుందని వింటూ ఉంటాం మనం. బట్ పిల్లల విషయంలో, ఫ్యామిలీ విషయానికి వస్తే మాత్రం తెలియకుండా వాళ్ళు కిల్ అవడంతో పాటు వీళ్ళ జీవితాలని, వీళ్ళ హెల్త్ని కూడా కిల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఈవెన్ చాలా దగ్గర వింటున్నాను నేను జనరల్గా మాట్లాడేటప్పుడు కూడాను, స్మోక్ చేసేటోళ్ళ దగ్గర కంప్లైంట్స్ ఏంటంటే ఈవెన్ వెన్ దే వాంట్ టు గో ఫర్ ద వాష్రూమ్ దే హ్యావ్ టు హ్యావ్ ద స్మోక్, దే హ్యావ్ టు స్మోక్. అండ్ అంటే వాళ్ళకి సిగరెట్ కాల్స్తే కానీ వారు ఆ రోజుకి ఆ మోషన్ పాస్ చేయలేరు. అంటే మార్నింగ్ లేచి నేను వేడి నీళ్ళు తాగుతున్నారు, కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఏంటి అంటే వాళ్ళు చెప్పే సింపుల్ రీజన్ ఏంటంటే మాకు స్మోక్ చేస్తే కానీ మేము వాష్రూమ్కి వెళ్ళలేము. అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడిక్షన్ వాళ్ళలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఖచ్చితంగా ఎవరైతే చేయాలి, ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడి మేము దీంట్లోంచి బయటపడాలి, ఎందుకంటే అవేర్నెస్ ఎక్కువ పెరుగుతుంది హెల్త్ కండిషన్స్ వల్ల. సో అది ఏదో చిన్నగా వచ్చి పోయేది కాదు, క్యాన్సర్ స్టేజ్ వరకు తీసుకువెళ్తుందంటే మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన స్టేజ్ తెప్పించుకోకూడదు. సో ఎవరైతే ఇలా చేయాలనుకుంటే ఈ టెక్నిక్ మాత్రం బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ మహా గారు, చాలామందికి హెల్ప్ఫుల్ ఈ వీడియో. థ్యాంక్ యూ. సో ఎవరైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి మహాగారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్నా ఖచ్చితంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మీతో పాటు ఫ్యామిలీ కూడా సఫర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. స్మోక్ చేసే ఫ్యామిలీస్లో మనం దీన్ని రెగ్యులర్గా చూస్తూ ఉంటుంటాం. సో దయచేసి అంత చిన్న ఈజీగా మాత్రం తీసుకోవద్దు. అండ్ మానేయాలి అని ఎవరికైతే అనిపిస్తూ ఉంటుందో, మానేయలేని సిచ్యుయేషన్లో మిమ్మల్ని ఎప్పుడైతే ఫోకస్ అటువైపు వెళ్తూ ఉంటుందో వాళ్ళందరికీ సంబంధించి టెక్నిక్ యూస్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు కౌన్సిలింగ్కి రావాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మహాగారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.